నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం, అన్న రామచంద్రరావు గారి నాయకత్వం తెలంగాణలో గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ జరుగుతున్నటువంటి అది బీఆర్ఎస్ఏ ఉండొచ్చు, కాంగ్రెసే ఉండొచ్చు, ప్రజలను మోసం చేస్తూ వంచిస్తూ దగాకోరు వ్యవహారాలను ముందుకు తీసుకుపోతూ ఉంటే చాలా అద్భుతంగా పోరాటం చేస్తూ ఈ వేదికపై ఉన్నటువంటి ప్రతి కాషాయ సైనికుడు, బీజేపీ నాయకుడు, కార్యకర్త చేస్తున్నటువంటి పోరాటాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరీ ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి పెద్దలు ఆచారి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా సుధాకర్ రావు కొల్లాపూర్ గారు, అన్న రాజిరెడ్డి గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, శాసనసభ్యులు డాక్టర్ హరీష్ గారు, అదేవిధంగా దిలీపాచారి గారు, మరి ముఖ్యంగా మా అధ్యక్షులు నరేందర్ రావు గారు, లోక్నాథ్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు మంగ్యానాయక్ గారు, బాలాజీ గారు కనిపిస్తలేరు, జక్కా రఘునందన్ రెడ్డి గారు, అదేవిధంగా అన్న ఎన్వి సుభాష్ గారు, జక్కా రఘునందన్ రెడ్డి గారు, శ్రీధర్ గారు నాకు కొంత అనుమానాలు రేకెత్తించిన. మొదటగా నేను పార్టీలోకి రాకముందు నేను కొంత పరిశోధన చేస్తూ ఉంటే బీజేపీ ఒక రకమైనటువంటి సామాజిక వర్గాన్ని ఎంకరేజ్ చేస్తుందని, కానీ నేను చూసిన తర్వాత గౌరవ పెద్దలు శ్రీధర్ గారు, మాజీ శాసనసభ్యులు, వారే కాదు కరుడు గట్టిన దేశభక్తి కలిగినటువంటి ఎంతోమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మరి ముఖ్యంగా మైనారిటీ సోదర సోదరిమణులు కూడా ఈరోజు బీజేపీ వైపు చూస్తుండడానికి ఏకైక కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారతదేశ రక్షణ కోసం, భారతదేశ అభ్యున్నతి కోసం, భారతదేశంలో అంత్యోదయ అందాలని, భారతదేశంలో ప్రతి పేదవాడికి సంక్షేమము, ప్రభుత్వ ఫలాలు, గౌరవము దక్కాలని వారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి కాను ఎంతోమంది ఈరోజు మోడీ గారు మనకు ప్రధానిగా ఉన్నారు కాబట్టి వారి విషయమే మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఈ దేశ రక్షణ కోసం జాతీయ భావం కలిగినటువంటి ఎంతోమంది మహనీయులు దేశాన్ని అమ్ముడు పెట్టడానికి, తాకట్టు పెట్టడానికి, అదేవిధంగా గరీబీ పేరిట గరీబీ హటావో అనే స్లోగన్ను తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అమ్ముడు పెట్టడానికి ఇంపోర్ట్ లీడర్షిప్, ఏదో బయట దేశం నుండి వచ్చినటువంటి లీడర్లను మన జాతి మీద, మన దేశం మీద వారు రుద్దేటువంటి ప్రయత్నం చేస్తే ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మనకు తెలిసినటువంటి ఉద్యమం ప్రత్యక్షంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెగించి పోరాడి అద్భుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందో, దేశ రక్షణ కోసం, దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం మహనీయులు ప్రధాని పదవులు కూడా అవసరం లేదు, ఒక ఆర్కిటెక్ట్గా ఉంటాం, భారతదేశాన్ని కాపాడుకుంటామని పేర్లు సందర్భం ఈరోజు వచ్చినప్పుడు మాట్లాడుతా సమయం అన్న తక్కువ ఇచ్చిండ్రు, ఎందుకంటే వారి షెడ్యూల్ కూడా బిజీగా ఉంది. కానీ ఒక్క మాట చెప్తా ఉన్నా, ఈరోజు గువ్వల బాలరాజ్